గైస్, నమస్తే. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ ఫ్యాక్ట్స్. మీరు ఒక్కసారి ఊహించండి, మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఎ మ్యాన్ వాకింగ్ ఆన్ ఎ మూన్ అలాంగ్ విత్ హిస్ డాగ్ అనే ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఒక అద్భుతమైన వీడియో వస్తుందంటే మీరు నమ్ముతారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది అసాధ్యం అనిపిస్తుంది కదూ? నేను నమ్మను. నమ్మదురా, అడుగుతిరు. వెల్, నాట్ ఎనీమోర్, థ్యాంక్స్ టు సోరా. ఇది ఓపెన్ అయ్యే వాళ్ళ లేటెస్ట్ ఏఐ మోడల్. అది మన టెక్స్ట్ ప్రాంప్ట్ని తీసుకుని ఒక అద్భుతమైన వీడియోని బయటకి ప్రొవైడ్ చేస్తుంది. ఈ సోరా ఏఐ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చలో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ సోరా ఓపెన్ ఏఐ మోడల్ ఒక నిమిష పరిధిలో ఒక అద్భుతమైన వీడియోని అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. విత్ హైలీ డీటెయిల్డ్ సీన్స్, కాంప్లెక్స్ కెమెరా మోషన్ అండ్ మల్టిపుల్ క్యారెక్టర్స్తో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు వస్తున్న వీడియోని చూసినట్టయితే ఇది ఎంత అద్భుతంగా ఉంది అండ్ ఎంత రియలిస్టిక్గా ఉంది. ఎస్, ఇట్స్ ఏ ఓపెన్ ఏఐ జనరేటెడ్ వీడియో. దీని యొక్క ప్రాంప్ట్, ఏ స్టైలిష్ ఉమెన్ వాక్స్ డౌన్ ఏ టోక్యో స్ట్రీట్ ఫిల్డ్ విత్ వార్మ్ గ్లోయింగ్ నియాన్ అండ్ యానిమేటెడ్ సిటీ సైనేజ్. ఆ ప్రాంప్ట్ ఇవ్వగానే ఓపెన్ ఏఐ చాలా ఈజీగా ఈ వీడియోని జనరేట్ చేసింది. మన టెక్నాలజీ సూపర్ ఫాస్ట్ అనిపిస్తోంది కదా. సోరా మన యూజర్స్ యొక్క పర్సనలైజేషన్ అండ్ ప్రిఫరెన్సెస్ని కూడా అర్థం చేసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాటిక్ స్టైల్, షార్ట్ ఆన్ 35mm ఫిల్మ్, వివిడ్ కలర్స్ అనే ప్రాంప్ట్స్ ఇచ్చినా కూడా అది అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనకి ఒక వీడియోని అవుట్పుట్ ఇస్తుంది. దానికి తగ్గట్టుగా దాని లైటింగ్ని, దాని కలర్ని, దాని కెమెరా యాంగిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ సోరా క్వాలిటీలో కూడా తగ్గేదే లేదు. ఇది రిజల్యూషన్ అప్ టు 1920x1080కి ఇవ్వగలుగుతుంది. ఇది మల్టిపుల్ అండ్ డిఫరెంట్ జోనర్స్ అండ్ థీమ్స్ నుండి కూడా వీడియోని జనరేట్ చేయగలదు. సచ్ యాజ్ ఫ్యాంటసీ, స్కైఫై, హారర్, కామెడీ ఎక్సెట్రా. ఇలాంటి మొదలుగున్న థీమ్స్ నుండి కూడా ఇది వీడియోని జనరేట్ చేయగలదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ వీడియో జనరేషన్లోనే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇది చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. సచ్ యాజ్ మూవీ ట్రైలర్స్, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్స్, డాక్యుమెంటరీస్ మొదలైనవి. ఇది జస్ట్ ఒక టెక్స్ట్ స్క్రిప్ట్ నుండి ఒక అద్భుతమైన వీడియోని అవుట్పుట్ ఇవ్వగలదు. ఇది ఫిల్మ్ మేకర్స్ అండ్ స్టోరీ టెల్లర్స్కి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళ విజువలైజేషన్ని ఒక వీడియో రూపంలో ప్రదర్శించగలరు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఎగ్జిస్టింగ్ వీడియోస్ని కూడా ఎడిట్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక ఒక వీడియోని అప్డేట్ చేస్తే దానికి కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయగలదు, అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ని యాడ్ చేయగలదు, బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయగలదు, అండ్ ఆల్సో కొత్త క్యారెక్టర్స్ని సృష్టించగలదు. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ టెక్నాలజీ మన పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్కూల్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎలాగంటే, వాళ్ళు ఒక టెక్స్ట్ ప్రాంప్ట్స్ని ఇస్తే అది మంచి వీడియో రూపంలో ప్రదర్శిస్తుంది కాబట్టి దానిని మన పిల్లలకి ఈ టెక్నాలజీ రూపంలో ఒక మంచి విజువలైజేషన్తో చూపించవచ్చు. ఇంకా కంటెంట్ క్రియేటర్స్కి అయితే ఇది ఒక అల్టిమేట్ యూజ్. వాళ్ళు దీన్ని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. నువ్వు ఏ ప్రాంప్ట్ ఇస్తే అది నీకు ఆ వీడియోని ఇస్తుంది. దాన్ని నువ్వు యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఆర్ ఫేస్బుక్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు టాప్ 5 లిమిటేషన్స్ అండ్ ఛాలెంజెస్ని మాట్లాడుకుందాం. సోరా ప్రస్తుతానికి పబ్లిక్లీ అవైలబుల్ లేదు. ఇది ఓన్లీ స్మాల్ గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్కి, క్రియేటివ్ ప్రొఫెషనల్స్కి మాత్రమే టెస్టింగ్ పర్పస్ ఇచ్చారు అంతే. అండ్ సెకండ్ వచ్చి, ఇది ప్రైజింగ్ విషయం కానీ లేకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారని కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఒక్క వీడియో 1 నిమిషం పరిధి లోపల మాత్రమే ఇవ్వగలదు. అండ్ ఇట్ మైట్ బి ఇనాక్యురేట్ కానీ లేకపోతే హార్మ్ఫుల్ కంటెంట్ని కానీ ఇస్తుందేమో అని కొంతమంది రీసెర్చర్స్ వాదన. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి, సోరా ఒక కాంప్లెక్స్ ప్రాంప్ట్స్ని హ్యాండిల్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, లాజికల్ రీజనింగ్కి సంబంధించిన ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే అది మైట్ బి ఆర్ మైట్ నాట్ బి ఆ ప్రాపర్ అవుట్పుట్ని ఇవ్వలేదు. ఇది కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఓపెన్ ఏఐ వారిది అఫీషియల్ బ్లాగ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్. థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మళ్ళీ మీ ముందుకి ఒక మంచి కంటెంట్తో వస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. దేవం భజే దివ్య ప్రభావం